విగ్రహానికి పూలమాలతో సన్మానిస్తున్నారు. అలాగే మన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయినటువంటి నవీన్ రెడ్డి గారు కూడా అంబేద్కర్ విగ్రహానికి రైతులకు వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలి. జై తెలంగాణ. ఇప్పటి వరకు వేసింది 7,000 కోట్లే రైతులకు రుణమాఫీ చేసినాడు. 46,000 కోట్లు ఎక్కడ, 7,000 కోట్లు ఎక్కడ, ఇంకా ఈ మిగిలిపోయిన డబ్బులన్నీ వేస్తే తప్ప రైతుల రుణాలు మాఫీ కావు. నిన్న కోజికి చెప్పినాం, నీ కాన్స్టిట్యూషన్ బయట లెక్కలన్నీ బయట పెట్టినాం. కోజి మండలనే 12,000 మందికి ఇంకా బాగా ఉన్నారు. ఇప్పుడే చెప్పారు, ఈ 4 మండలాలకు సంబంధించి 52,000 మంది రుణాలు తీసుకుంటే చేసింది 18,000, ఇంకా 32,000 మందికి ఇక్కడ రుణాలు మాఫీ కావాల్సి ఉంది. కొడంగల్ లెక్క చెప్తావు, నీకు ఎక్కడో రాలేగా పెద్ద పెద్ద మాటలు. కేసీఆర్ సన్యాసి అంటాడు, హరీశ్రావు సన్యాసులు దుంకలు అంటాడు. ఎవరు సన్యాసి? రుణమాఫీ చేయనందుకు ముఖ్యమంత్రి సన్యాసి తప్ప నువ్వు చేసే వరకు వదిలిపెట్టాం. రైతుల తరఫున 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు రైతుల తరఫున పోరాటం చేస్తూనే ఉంటాం. నీవు నీ మెడలు వంచి ఇచ్చిన హామీలన్నీ అమలు చేపిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎవరు దుంకాలా? ఎట్లా? రేవంత్ రెడ్డి దుంకాలా, హరీశ్రావు దుంకాలా? ఎవరు రాజీనామా చేయాలి? రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. సిగ్గు చేరం ఉంటే కొడంగల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ముక్కు రావాలి. అంబేద్కర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి రైతు రుణమాఫీ చేయకపోతే. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతామని కొత్తగా పెట్టుకున్నాడు. 4,000 కోట్లు అని చెప్పి కొత్తగా పెడితే మా కాన్స్టిట్యూన్సీకి వచ్చేది ఎంత అంటే మొత్తం అన్ని మండలాలు కలిపి 40,000 ఎకరాలు. 1,49,000 ఎకరాలు ఇక్కడ, 40,000 ఎకరాలు. అందరూ ఆలోచించాలి. ఏ మండలానికి కూడా ఒక 10,000 ఎకరాలకు ఎక్కువ నీళ్లు రావు. ఎందుకంటే ఇదంతా కమిషన్ల కోసం. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం కానీ కమిషన్లకే. ఫార్మా కంపెనీలు కూడా కమిషన్ల కోసం మన దగ్గర తెచ్చి పెడతా ఉన్నారు. మహేశ్వరంలో కానీ, ముచ్చింతలో కానీ, ఇబ్రాహీంపట్నంలో 12,000 ఎకరాలు అక్కడ ఫార్మా కంపెనీకి అక్వైర్ చేసింది గత ప్రభుత్వం. వాటినన్నిటికీ కూడా కంపెనీలు పెట్టి మొన్న అమెరికా పోయి వాళ్ళ సోదరుల పేరు మీద కంపెనీలకు అక్కడ పెట్టాలనే ఉద్దేశంతోనే ఆ 12,000 ఎకరాలు అక్కడ వాడుకొని మన కొడంగల్ ప్రజల అమాయకులు కాబట్టి ఆ ప్లేస్ లో 3,000 ఎకరాలు ఇక్కడ తీసుకొని ఫార్మా కంపెనీలు పెట్టాలని మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మీ అందరూ గమనించాలి, ఫార్మా కంపెనీలు మనం అడ్డుకోవాలి. ఫార్మా కంపెనీలు వచ్చే వరకు కూడా పోరాటం చేద్దాం. రైతులకు కూడా 2 లక్షల రూపాయల ప్రతి ఒక్క రైతుకు, ఇక్కడ ఉన్న కొడంగల్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రుణమాఫీ అయ్యే వరకు పోరాటం చేద్దాం. గ్రామాలలో గ్రామ సభలు పెడదాం, మండలాలకు గ్రామ సభలు పెడదాం. పెద్ద ఎత్తున పోరాటం చేసి రైతులకు అందుబాటులో వెంబడి ఉండి ప్రభుత్వం మెడలు వంచి, ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మెడలు వంచి రైతులకు రుణమాఫీ చేసే వరకు వెంబడి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.